హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను కూడా బాగున్నాను. అండ్ ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో కూడా మన పూల మొక్కలు నాన్ స్టాప్గా ఫ్లవర్స్ పూయాలి అంటే ఈ చిన్న ఫర్టిలైజర్ మీ మొక్కలకు అందించండి ఫ్రెండ్స్. అండ్ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా చెప్పబోతున్నాను. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్లో మన మొక్కల్ని మనం ఎలా కేర్ చేసుకోవాలి, అండ్ మన మొక్కలకి ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు నాన్ స్టాప్గా పూలు పూస్తాయి అనేది నేను మీకు ఇప్పుడు రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనము ఈ ప్లాంట్ వచ్చేసి మనకి 10 inches పాట్లో అయితే ఉంది. బటన్ రోజ్ అనమాట. అండ్ బటన్ రోజ్ క్వాలిటీ ఏంటంటే మనకి పువ్వు పూసిన 7 days దాకా రాలిపోదు అనమాట. చాలా స్టిఫ్గా ఉంటుంది. అండ్ మనకి తక్కువ ముళ్ళుండి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే కుండి మొదట్లో కాకుండా ఈ విధంగా కొద్దిగా దూరం, ఒక 3 inch 4 inch దూరంలో మనము ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలన్నమాట. సాయిల్ అనేది కొద్దిగా సైడ్కి ఇట్లా తీసేసి దీంట్లో ఒక 15 to 20 సీడ్స్, DAP సీడ్స్ వేస్తున్నాను నేను. చూడండి, ఈ DAP సీడ్స్ మనము మొక్కకి అందించడం వల్ల మనకి మొక్క వేరు అనేది చాలా దృఢంగా తయారవుతుంది. ఆకులు పూలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? డైరెక్ట్గా వాటర్లో కలిపిచ్చేస్తే ఏర్లు మాడిపోయి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మీరు డైరెక్ట్గా లిక్విడ్ రూపంలో కాకుండా ఈ విధంగా మీరు సీడ్స్ సైడ్కి వేసేసి మనం కొద్దిగా వాటరింగ్ చేస్తే అవి కొద్దిగా కరిగి మొక్క వేర్లకి చేరి మొక్క వేర్లు హెల్దీగా డెవలప్ అయ్యి ప్లాంట్ అనేది పువ్వులు ఎక్కువ పూయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? చూసారు కదా, సింపుల్ ఫర్టిలైజర్ మీరు ఇవ్వండి 15 రోజులకు ఒకసారి. అండ్ రాబోయే వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నర్సరీలో చాలా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ వచ్చాయి, తప్పకుండా విజిట్ చేయండి.